Daily. Taste the Daily. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు అన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన దేవత అన్నారు నిర్మల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు. అటు సంగారెడ్డి ఇటు నిర్మల్లో సోనియా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇందిరాగాంధీ కోడలిగా దేశ రాజకీయాలపై సోనియా తనదైన ముద్ర వేశారని ఇది ఒక చరిత్ర అన్నారు. యూపీఏ చైర్పర్సన్ గా ఉపాధి హామీ పథకంతో దేశ ప్రజలకు పని కల్పించి ఆర్థికంగా ఎదిగేలాగా చేసిన గొప్ప నాయకురాలు అన్నారు జగ్గారెడ్డి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలకు పంచిపెడుతూ పాలన చేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు ఆధ్వర్యంలోనూ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మామిడ మండలం పోన్కల్ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎందరు విభేదించినా ఆమె ముక్కవోని దీక్షతోని మరి తెలంగాణలో ఇచ్చినటువంటి గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.